ఏ కష్టం ఉన్నా రండి. ఇగో నిన్న కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చిండు. కార్యకర్త వచ్చి ఆయన చెప్పిండు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి. ఇది చీకటి కార్తిక్ అనేట ఈయన పాస్పోర్ట్ ఆధారంగా ఈయన యూత్ కాంగ్రెస్ కాదు, ఈయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అవుతాడు. ఇంత పెద్దోళ్ళని మార్ఫింగ్ చేసి పెట్టిరు అని చెప్పి ఇగో కంప్లైంట్ చేసినారు. ఈయన యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి యూత్ కాంగ్రెస్కి పెట్టిరని చెప్పి ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. అయితే మరి ఇది ఏం కథనో ఎంక్వైరీ చేయాలి. అసలైన కార్యకర్తలకు మాకు అన్యాయం జరిగిందని చెప్పి 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళని కూడా యూత్ కాంగ్రెస్లో చేర్చిన తర్వాత ఏముంటుంది చెప్పురు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం అట్లనే ఉందట. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏం కథ అనేది చూడాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. నిన్న వాళ్ళు వచ్చి కలిసిపోవడం జరిగింది.